ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. ఈ పాట రియల్ స్టార్ శ్రీహరి నటించిన భద్రాచలం చిత్రంలో ఉంది. సరిగ్గా శ్రీహరి లేని శాంతి పరిస్థితి ఈ గీతం అతికినట్లుగా సరిపోతోంది. తన బావతో కలిసి కట్టుకున్న పొదరింట్లో కొడుకులతో కలిసి ఆశల పూదోటను పూయించడానికి జీవిత అనుభవాలే పాఠాలుగా కొండంత బలంతో కొత్త శక్తిని కూడా తీసుకుని అడుగులు వేస్తున్నారు శాంతి. మా ఇద్దరి మధ్య అందరికంటే అటాచ్మెంట్ ఎక్కువ. మా ఇద్దరి మధ్య అబద్ధాలు లేవు, ఎక్స్పెక్టేషన్స్ లేవు. నాకు ఇది కావాలని నేనేనాడు ఆయన్ని నోరు తెరిచి అడగలేదు. ఆయన ఇలా ఉండాలని నన్నేనాడు ఇబ్బంది పెట్టలేదు. నే ఫ్యామిలీ బర్న్. ఇద్దరం ఓపెన్గా ఉండటం వల్లే అంత అటాచ్మెంట్ ఏర్పడింది. మా బావ మనసున్నోడు. అతని బావ అని పిలవమని తానే ఫస్ట్ ప్రపోజ్ చేశారు. తనతో లవ్ పడినప్పటి నుంచి బావ అని పిలుస్తున్నాను. 13 ఏళ్ళు సినిమాల్లో చేశా. మొదటి హీరోయిన్గానే అవకాశం వచ్చింది. మలయాళంలో మోహన్ లాల్ జోడీగా ఒక సినిమా, అలాగే తమిళంలో ఒక చిత్రం ఒప్పుకున్నా. కొన్నాళ్ళు షూటింగ్ జరిగింది. అయితే అర్ధాంతరంగా 2 సినిమాలు ఆగిపోయాయి. సరిగ్గా అదే సమయంలో మా ఇంట్లో పరిస్థితి బాలేదు. బాధ్యతలు తీసుకునేవారు కావాలి. దీంతో చేసేది లేక డాన్సర్ అవతారం ఎత్తాను. హీరోయిన్గా చేసే సమయంలోనే డాన్సర్గా చెవులో పువ్వు అనే తమిళ సినిమా కమిట్ అయ్యాను. కానీ ఆ సమయంలో డాన్స్ రాదు. డాన్స్ మాస్టర్ల దగ్గర చేరి నేర్చుకునేదాన్ని. నన్ను డైరెక్ట్గా తిట్టకుండా అసిస్టెంట్ను మాస్టర్ తిట్టేవారు. దాంతో ఎలాగైనా డ్యాన్స్ నేర్చుకోవాలనే పట్టుదల పెరిగింది. మా నాన్న పేరు ఆనందన్. తమిళంలో పెద్ద హీరో. తెలుగులో కూడా ముగ్గురు వీర్లు, అడవి వీర్లు సినిమాలో నటించారు. ఆయనవి తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. మా నాన్న బాగున్నప్పుడు కార్లలో తిరిగాం. అయితే ఆయన సినిమాలపై డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారు. దీంతో కార్లలో తిరిగిన మేము 2 రోజులకు ఒకసారి గంజి దొరికితే చాలు అనుకునే రోజుల్లోకి వెళ్ళిపోయాం. ఇలా నేను జీవితంలో చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. అందుకే డబ్బుపై వ్యామోహం లేదు. నేను సంపాదించిన డబ్బుతో తోడబుట్టిన 6 మందికి పెళ్లి చేశాను. 1991లో మేమిద్దరం లవ్లో పడ్డాం. ఏడాదిలో మా పెళ్ళయింది. చెన్నైలో మా అన్న కొడుకు తలనీలాలు తీయిద్దామని అమ్మవారి గుడికి వెళ్ళాం. ఆ సమయంలో బావ కూడా గుడికి వచ్చాడు. రావటంతోనే తాళి తీసుకుని వచ్చాడు. త్వరగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుంటే తర్వాత మీ పెళ్ళి కాదు అని ఎవరో అన్నారట. అందుకే ఆయన తాళి కడతానని గుడికి వచ్చారు. నేనేమో ఇప్పుడు ఎందుకు బావా, ఇంటి బాధ్యతలు చాలా ఉన్నాయని చెప్పాను. పర్లేదు, ఇప్పుడు పెళ్లి చేసుకో, నీకు ఇష్టమైతే సినిమాల్లో చేయి అన్నారు. అమ్మవారి గుడిలో తాళిబొట్టు కట్టారు. మంచి మనసున్న వ్యక్తి భర్తగా వస్తే తాళిబొట్టు ఇస్తానని అమ్మవారికి అంతకు ముందే మొక్కుకున్నా. దీంతో తాళి కట్టిన వెంటనే ఆ తాళిబొట్టును అమ్మవారి హుండీలో వేశా. ఆ తర్వాత నల్లపూసల దండ తీసుకొచ్చి మెళ్ళో కట్టాడు. 1996లో అందరికీ తెలిసేటట్టు పెళ్లి చేసుకున్నాం. ఆయనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నన్ను ఎవరైనా లొకేషన్లో ఓవర్గా మాటలంటే మగవాడిలాగే కొట్టేదాన్ని. నేను రౌడీని అని బావకు బాగా తెలుసు. అందుకే దూరంగా షూటింగ్ ఉన్నా ధైర్యంగా ఉండేవారు. ఎవరైనా పెళ్ళికో ఏదైనా అవసరానికో ఇంటి దగ్గరికి వచ్చి అడిగితే బావ కంటే ముందే నేను ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేదాన్ని. ఏంటే ఇంట్లో 1 లక్ష కూడా ఉంచకుండా అనేవారు. మనకు వస్తుందిలే బావా అనేదాన్ని. కోట్ల రూపాయలు మాకు రావాలి. ఆయన పోయిన తర్వాత మా బ్రదర్స్ని ఫలానా వారి ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన డబ్బు ఇప్పించుకురమ్మన్నాను. మా బ్రదర్స్ అడిగితే ఆయన పోక ముందు రోజే డబ్బులు ఇచ్చేశాం కదా అన్నారట. వారు చెప్పిన ఆ ముందు రోజు మేము బాంబేలో సినిమా షూటింగ్లో ఉన్నాం. వారి మాటలు విని మనుషులు ఇలాగే ఉంటారని అర్థమైంది. ఆ తర్వాత ఇవ్వాల్సిన వారిని ఎవరిని ఒక్క మాట కూడా అడగలేదు. దేవుడంతా చూస్తూ ఉంటాడు. ఒకరోజు రేపటి పరిస్థితి ఏంటమ్మా అని పిల్లలు అడిగారు. అప్పుడు నేను ఇలా జరుగుతుందని మీ డాడీ అనుకోలేదు కదా, తెలుసుంటే ఆయనే మీకు అన్నీ అమర్చేవారు. నేనున్నాను కదా, మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. మీకే కాదు మీ పిల్లలకు కూడా లోటు రాకుండా చూసుకుంటాను అని వారికి మాట ఇచ్చాను అన్నారు శాంతి.